రాష్ట్రంలో పేద విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్దమైంది. ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. 3 ప్రధాన అంశాల కూటమి ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈ పరిస్థితి ఈరోజు విద్యార్థులకి, యువకులకి మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఒకటి చాలా ప్రధానమైన అంశం, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం సకాలంలో విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. 3వ ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం మూడవ ప్రధాన అంశం మెడికల్ కాలేజ్. వైఎస్